రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో నమస్తే నా పేరు అథా మొహమ్మద్ మీరు చూస్తుంది ఆర్టీవీ. ఈరోజు మనతో ఉంది డాక్టర్ శివకుమార్ కోట్రా, ఆర్థోస్కోపిక్ సర్జన్, నీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కే హాస్పిటల్స్ నాంపల్లి. హలో శివ గారు. హలో అండి. అసలు ఏసీఎల్ టియర్ ఎలా అవుతుందంటారు? ఈ ఎపిసోడ్లో మనం ఏసీఎల్ టేర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏసీఎల్ టేర్ అంటే మనకి నీ జాయింట్ లోపల మన నీ జాయింట్ని స్టెబిలైజ్ చేసే లిగమెంట్ ఒకటి ఉంటుందండి. ఒక రోప్ లాంటిది అది. ఇది థై బోన్, ఇది లెగ్ బోన్. ఈ రెండింటికి మధ్యలో ఒక లిగమెంట్ ఉంటుంది. జాయింట్ లోపల ఉంటుంది. ఇది మన జాయింట్ అన్స్టేబుల్ అయిపోకుండా, స్లిప్ అయిపోకుండా కాపాడుతుంది. మొత్తం 4 లిగమెంట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఉండేది ఏసీఎల్, బ్యాక్ ఉండేది పీసీఎల్, సైడ్ ఉండేది ఎంసీఎల్, ఎల్సీఎల్ అంటాము. ఇందులో కామన్గా ఎక్కువ టేర్ అయ్యేది ఏసీఎల్ లిగమెంట్ అనమాట. ఇది స్పోర్ట్స్ ఇంజురీస్లో అవుతుంది, బైక్ యాక్సిడెంట్స్లో అవుతుంది, మామూలుగా ఇంట్లో జారి పడ్డప్పుడు హెవీగా జారి పడితే ట్విస్టింగ్ ఇంజురీస్లో అవుతుంది అనమాట. ఎవరికైనా అవ్వచ్చు. కామన్గా యంగ్ పేషెంట్స్, యాక్టివ్గా ఉండే పేషెంట్స్కి ఈ లెగ్మెంట్, ఏసీఎల్ లెగ్మెంట్ టేర్ అవుతుంది. ఏసీఎల్ టియర్స్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఏసీఎల్ టేర్ అయినప్పుడు ఏమవుతుందంటే మన జాయింట్ అన్స్టేబుల్గా ఉంటుందండి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. పేషెంట్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే పేషెంట్కి కాల్ ట్విస్ట్ అయ్యి ఏదో చిన్న ఇంజురీ అయ్యి ఉంటుంది. డాక్టర్ని మీట్ అవుతారు, ఎక్స్రే తీస్తారు, నార్మల్ అంటారు, ఏదో బెల్ట్ ఇస్తారు, కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ నార్మల్గా పేషెంట్ తన యాక్టివిటీస్కి వెళ్ళిపోతాడు. ఏదో లైట్ పెయిన్ ఉంటుంది కానీ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాడు. పెయిన్ ఈజ్ నాట్ ద మెయిన్ కంప్లైంట్. కంప్లైంట్ ఏముంటుందంటే కొద్ది రోజుల తర్వాత సడన్గా రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కాలు స్లిప్ అవుతుంది, కాలు అన్స్టేబుల్గా ఉంటుంది, గ్రిప్ ఇవ్వదు, పడిపోతారు. అదేంటి కాలు అన్స్టేబుల్గా ఉందని కొంచెం జాగ్రత్తగా ఉంటారు, స్పోర్ట్స్ ఆడడం అవి అవాయిడ్ చేస్తారు. కానీ ఏదో ఒక స్టేజ్లో ఎప్పుడో లైఫ్లో ఒక చిన్న జర్కీ మూమెంట్ వస్తుంది, వెనక నుంచి ఎవరో తోయడమో, పిల్లలతో ఆడుకోవడమో. ఆ ట్విస్టింగ్ మూమెంట్ వచ్చినప్పుడు, జర్క్ వచ్చినప్పుడు మళ్ళీ అన్స్టేబుల్ అయ్యి కాలు పడిపోతారు. సో ఆ విధంగా ఇన్స్టెబిలిటీ అనేది మెయిన్ కంప్లైంట్, పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. అది ఇనీషియల్గా. రాను రాను ఏమవుతుంది, కాలు ఇలా చాలాసార్లు అన్స్టేబుల్ అయ్యి లోపల షాక్ అబ్జర్బర్ అరిగిపోయి రాను రాను పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. జనరల్గా నెగ్లెక్ట్ చేసి ఇనీషియల్ స్టేజ్లో, లేట్ స్టేజ్లో పెయిన్ వచ్చాక వస్తూ ఉంటారు. అలా కాకుండా అర్లీ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏసీఎల్ టియర్ ఉంది అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? మీరు అదే క్వశ్చన్ అడిగారు. ఏసీఎల్ టేర్ అనే కాదు, మన బాడీలో ఏ లిగమెంట్ టేర్ అయినా కూడా ఎక్స్రేలో తెలియదండి. క్లినికల్గా మేము చూస్తే మాకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో మాకు డౌట్ ఉంటుంది. బట్ కన్ఫర్మేటరీ టెస్ట్ మాత్రం ఎంఆర్ఐ స్కాన్ అండి. సో ఏమాత్రం మనకు ఒక ఇంజురీ అయింది, దెబ్బ తగిలింది, రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ నడుస్తున్నాం, కానీ ఇంకా పెయిన్ వస్తుంది, కాలు కాన్ఫిడెన్స్ లేదు, కాలు స్లిప్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, లేదంటే షోల్డర్ జాయింట్ మళ్ళీ స్లిప్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనకు అనిపించినప్పుడు మన డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. ఎక్స్రే కంటే కూడా మనం ఎంఆర్ఐ చేసుకోవాలన్నమాట అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్స్రేలో ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే మనం నడవలేము. సో మనం లేచి నడుస్తున్నాము, ఇఫ్ వీఆర్ వాకింగ్ అంటే దెర్ ఇస్ నో ఫ్రాక్చర్. ఆ సినారియోలో లిగమెంట్ టైర్స్ మిస్ అవ్వకుండా కంపల్సరీ ఎంఆర్ఐ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎంఆర్ఐ వచ్చాకనే ఈ లిగమెంట్ టైర్స్ అన్ని అసలు బయటపడ్డాయి. మనం జాయింట్ని అర్లీ స్టేజ్లోనే యంగ్ పేషెంట్స్లో జాయింట్ని కాపాడగలుగుతున్నాం. అసలు ఏసీఎల్ టియర్కి ట్రీట్మెంట్ ఉందంటారా? అసలు ఉంటే ఏంటది? ఏసీఎల్ టేర్ ఒకవేళ పార్షియల్ టేర్ అయితే ఫిజియోథెరపీ, కొన్ని జాయింట్ ఇంజెక్షన్స్ ఇస్తామండి, ఫిజియోథెరపీ రెస్ట్ చెప్తాము, తగ్గిపోతుంది. అలాగే ఏసీఎల్ కంప్లీట్ టేర్ అయినా కూడా ఇనీషియల్గా కొద్ది రోజులు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తాం, స్పెషల్లీ లో డిమాండ్ పేషెంట్స్కి. లో డిమాండ్ పేషెంట్స్ అంటే మిడిల్ ఏజ్ దాటిపోయారు, లేడీస్ ఇంట్లో మాత్రమే ఉంటారు, బయటికి ఎక్కువ వెళ్ళరు, స్పోర్ట్స్ అవి ఆడరు. అలాంటి లో డిమాండ్ పేషెంట్స్కి వితౌట్ సర్జరీ కొద్ది రోజులు ట్రై చేస్తాం ఎక్సర్సైజెస్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా. దాంతో తగ్గితే సరే, తగ్గట్లేదు, పెయిన్ వస్తుంది, ఇన్స్టెబిలిటీ వస్తుంది, కాలు మళ్ళీ స్లిప్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ లేదు నాకు అనే సిమ్టమ్ ఉంటే దానికి చిన్న ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా, కీ హోల్ సర్జరీ అంటాము, ఈజీగా దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న హోల్ పెడతాము, ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్తుంది, మొత్తం కట్ ఓపెన్ చేసేది ఏముండదు, బ్లడ్ లాస్ అది ఏముండదు. కీ హోల్ సర్జరీ ద్వారానే బ్యూటిఫుల్గా రిపేర్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా రిపేర్ అవుతుంది అనమాట. ఏసీఎల్ టియర్లో సర్జరీ చేసేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఇది కీ హోల్ సర్జరీ కాబట్టి పెయిన్ చాలా మినిమల్ ఉంటుందండి. జనరల్లీ ఆర్థోపెడిక్, బోన్ రిలేటెడ్, జాయింట్ రిలేటెడ్ ఓపెన్ సర్జరీస్ అన్నింటిలో కొంచెం పెయిన్ అనేది ఉంటుందండి. కానీ ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ చాలా పెయిన్ ఫ్రీ. ఎంత పెయిన్ ఫ్రీ అంటే ఈరోజు సర్జరీ చేశామంటే సేమ్ డే ఈవినింగ్ నడిపిస్తాం పేషెంట్ని, సేమ్ డే నీ మూమెంట్ స్టార్ట్ చేసేస్తాం.
అంత పెయిన్ ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్లీ ఆర్థోపెడిక్స్లో కొంచెం ఇన్ఫెక్షన్స్కి రిస్క్ ఎప్పుడు ఉంటుంది, ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నింటిలోనూ కూడా. కానీ ఆర్థ్రోస్కోపీ సర్జరీలో ఆ రిస్క్ చాలా నిల్ అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే కంటిన్యూగా ఫ్లూయిడ్ వెళ్తూ ఉంటుంది అనమాట లోపలికి. మనం ఆర్థ్రోస్కోపీ చేసినప్పుడు ఒక ఫ్లూయిడ్ కనెక్ట్ చేస్తాము, స్టెరైల్ ఫ్లూయిడ్ లోపల ఇరిగేషన్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఇరిగేషన్లో మనం సర్జరీ మొత్తం పర్ఫామ్ చేస్తాం. ఒక్క సెకండ్ కూడా ఫ్లూయిడ్ ఇరిగేషన్ ఆగదు. సో దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ వాష్అవుట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, వాటర్ వేసి కంటిన్యూస్ ఫ్లష్ కొట్టినట్టు అనమాట. సో అసలు ది ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ నిల్. ఇట్ ఈస్ వెరీ సేఫ్, వెరీ పెయిన్ ఫ్రీ, and you can get back to work very fast. Sometimes as fast as 1 week you can go back to your office. ACL tear సర్జరీ నెగ్లెక్ట్ చేస్తే ఏమైంది అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది ఏసీఎల్ టేర్కి సర్జరీ అంటే నాకు బాగానే ఉన్నాను కదా నేను, ఇప్పుడు ఎందుకు, ఐఎమ్ ఏబుల్ టు వాక్ అరౌండ్ అని నెగ్లెక్ట్ చేస్తారండి. ఏసీఎల్ టేర్ పేషెంట్స్ నడవగలుగుతారు, కానీ స్లోగా నడుస్తారు, లిమిటెడ్గా నడుస్తారు. ఫాస్ట్గా నడవాలన్నా పరిగెత్తాలన్నా కాన్ఫిడెన్స్ ఉండదు, అన్స్టేబుల్గా ఉంటుంది జాయింట్. సో దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏముంటుందంటే ఒక్కొక్కసారి మనకి తెలిసి ఒక్కొక్కసారి మనకు తెలియక కాలు స్లిప్ అవుతూ ఉంటుందండి, ఒక సటిల్ ఇన్స్టెబిలిటీ లాగా అవుతూ ఉంటుంది. ఇది లూజ్గా ఉండడం వల్ల షాక్ అబ్జార్బర్స్ అన్నీ అరిగిపోతాయి. షాక్ అబ్జార్బర్స్ అరిగిపోయాక దానికి మనం ఏం చేయలేము. అంటే ఒక 50-60 ఇయర్స్లో అరిగిపోవాల్సిన మోకాలు 20-30 ఇయర్స్కే అరిగిపోతుంది దీనివల్ల. ఇంకా నీ జాయింట్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది, దానివల్ల మన ఫిజికల్ యాక్టివిటీ అంతా తగ్గిపోతుంది. ఆ భయానికి మనం ఏ యాక్టివిటీ చేయకుండా ఉండిపోతాం. ఆబ్వియస్గా ఈ రోజుల్లో ఆల్రెడీ ఒబిసిటీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మన ఫిట్నెస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మొబిలిటీ ఈజ్ లైఫ్ అంటారు. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత హెల్తీగా ఉంటాం. ఆ మన మొబిలిటీని రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఏసీఎల్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల. ACL tear సర్జరీ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ ఆడొచ్చు అంటారా? ఏసీఎల్ సర్జరీ తర్వాత స్పోర్ట్స్ ఖచ్చితంగా ఆడొచ్చండి, కాకపోతే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఏసీఎల్ సర్జరీ అయ్యాక 6 months to 1 year మనం కొంత ట్రైనింగ్ ఇస్తామన్నమాట వాళ్ళకి. ఫస్ట్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో ఎక్సర్సైజెస్ చేపిస్తాము, ఆ తర్వాత జిమ్కి వెళ్ళి కొన్ని ఎక్సర్సైజెస్ చేయమంటాము. అవన్నీ కూడా మన గైడెన్స్లో జరుగుతాయి. అంటే ఫస్ట్ మంత్ ఏంటి, సెకండ్ మంత్ ఏంటి, థర్డ్ మంత్ ఏంటి, 4th month, 5th month, 6th month, ఎవ్రీ మంత్ ఒక ప్లాన్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ ఎక్సర్సైజెస్ బిల్డప్ చేసుకుంటూ ఆ లోపల లిగమెంట్ స్ట్రాంగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. మనం వేసిన లిగమెంట్ మన బాడీలో కలిసిపోయి స్ట్రాంగ్ అయ్యి దాంట్లో సెన్సార్స్ కూడా డెవలప్ అవుతాయి ఫ్యూచర్లో. అంటే ప్రతి లిగమెంట్లో సెన్సార్స్ ఉంటాయండి. అంటే ఫ్యూచర్లో మళ్ళీ అది ట్విస్ట్ అయినప్పుడు ఆ సెన్సార్స్ మన బ్రెయిన్కి రిమైండ్ చేసి వెంటనే నీ జాయింట్ని స్టెబిలైజ్ చేస్తాయి. ఆ సెన్సార్స్ డెవలప్ అయ్యేంత వరకు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కూడా రెగ్యులర్గా ఆడుకోవచ్చు. ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఏసీఎల్ సర్జరీ చేయించుకుని హై లెవెల్ స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ACL tear సర్జరీ చేసుకున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ నీ పెయిన్ వచ్చిందంటారా? ఏసీఎల్ టేర్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ మెనిస్కస్ లోపల షాక్ అబ్జార్బర్ అరిగిపోవడం వల్ల మోకాల అరుగుదల ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. కానీ సర్జరీ చేసుకుని దాన్ని స్టెబిలైజ్ చేశాక ఆ మెనిస్కస్ కూడా సైమల్టేనియస్గా రిపేర్ చేస్తాం. ఏదైనా మెనిస్కల్ టేర్ రిపేరబుల్ ఉంటే రిపేరబుల్ చేస్తాం, ట్రిమ్ చేయాలంటే ట్రిమ్ చేస్తాము. ఆ తర్వాత కరెక్ట్గా మన ఎక్సర్సైజెస్ ఫాలో అయితే నీ జాయింట్ పెయిన్స్ అస్సలు ఉండవండి. చాలామంది పేషెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సర్జరీ చేయించుకున్నాక ఒక 1 month చేస్తారు ఫిజియోథెరపీ, ఆ తర్వాత వాళ్ళ డ్యూటీస్లో పడి ఎక్సర్సైజెస్ నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎలా అయితే ఫిట్నెస్ కోసం ఒక 1/2 hour 1 hour డైలీ ఇవ్వాలో ఈ ఏసీఎల్ సర్జరీ పేషెంట్స్ కూడా డైలీ ఒక 1/2 hour మార్నింగ్, 1/2 hour ఈవినింగ్, ఆర్ 1 hour ఇన్ ద మార్నింగ్, అట్లీస్ట్ 1 hour రోజు ఫిట్నెస్కి పెడితే ఆ ఫిట్నెస్లో రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇంకా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎంత స్పోర్ట్స్ ఆడినా ఏమైనా కూడా లైఫ్ లాంగ్ మోకాళ్ళ నొప్పులు రాకుండా నార్మల్గా హెల్తీగా ఉండొచ్చు. ACL ట్రీట్మెంట్లో లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి అంట, కాస్త అది మా వ్యూయర్స్కి చెప్తారా? ఏసీఎల్ టేర్లో జనరల్గా మనము ఏం చేస్తున్నామంటే మన బాడీలోనే కొన్ని ఎక్స్ట్రా మజిల్స్ ఉంటాయండి, మనకి యూజ్ కానివి సన్నటి మజిల్స్. వాటిని తీసుకుని వాటిని ఫోల్డ్ చేసి లోపల లిగమెంట్ లాగా పెట్టి రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఏసీఎల్ సర్జరీ ఈజ్ బేసికలీ రీకన్స్ట్రక్షన్ సర్జరీ. దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్స్ ఏంటంటే చాలా మినిమల్ గ్రాఫ్ట్, అంటే చిన్న మజిల్తో కూడా మనం లోపల రీకన్స్ట్రక్ట్ చేసేలాగా ఆల్ ఇన్సైడ్ ఏసీఎల్ టెక్నిక్ అని వచ్చింది. దాంతో మన బోన్ లోపల సాకెట్స్ చేస్తాము, చాలా మినిమల్ సాకెట్స్, కొంచెం డ్రిల్లింగ్ చేసి చిన్న చిన్న గ్రాఫ్ట్స్తోనే బ్యూటిఫుల్గా రిపేర్ చేయొచ్చు. ఇంకా హై డిమాండ్
పేషెంట్స్ లేదంటే బాగా ఒబీస్గా ఉన్న పేషెంట్స్లో ఎక్స్ట్రాగా బ్రేసెస్ అని ఉంటాయండి. అంటే ఇంటర్నల్ బ్రేస్ అంటాము. అంటే లిగమెంట్కి సపోర్ట్ లాగా ఒక ఆర్టిఫిషియల్ లిగమెంట్ కూడా పెడతాం. మన న్యాచురల్ లిగమెంట్ పెడతాం, ఆర్టిఫిషియల్ లిగమెంట్ కూడా పెడతాం. ఎలా అయితే కార్కి సీట్ బెల్ట్ ఉంటుందో అది సీట్ బెల్ట్ లాగా ఆ న్యాచురల్ లిగమెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ చాలా వచ్చాయి. వీ హ్యావ్ ఆల్మోస్ట్ పర్ఫెక్టెడ్ ది ఆర్ట్ ఆఫ్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ బై ఆర్థ్రోస్కోపీ అనమాట. సో మీ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ ఇంజరీస్లో స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళని కలిస్తే మీకు బెస్ట్ సజెషన్ ఇస్తారు. థ్యాంక్ యూ శివ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ వాచ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.